ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో సింగయ్య మృతి చెందిన ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో అసలైనదేనని, అందులో ఎటువంటి మార్ఫింగ్ జరగలేదని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నివేదిక పోలీసులకు అందడంతో దర్యాప్తులో ఇది ఒక ముఖ్యమైన ఆధారంగా మారింది. పర్యటన సందర్భంగా జగన్ ప్రయాణిస్తున్న కారు ముందు చక్రం కింద సింగయ్య నలిగిపోతున్న దృశ్యాలు ఒక సెల్ ఫోన్లో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఆ వీడియో వైరల్ అయింది. అయితే ఈ వీడియో నకిలీదని, జగన్కు ఈ కేసులు ఇరికించేందుకు మార్ఫింగ్ చేశారని, అంటే అది ఏఐ వీడియో అని వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలంలో డ్రోన్ కెమెరాల్లో చిత్రీకరించిన ఫుటేజీని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. వీడియో రికార్డ్ చేసిన సెల్ ఫోన్ ఐడి, అది ఉన్న లొకేషన్ వంటి సాంకేతిక వివరాలు కూడాను విశ్లేషించి నిపుణులు ఆ వీడియో ఒరిజినల్ అని అది నిర్ధారించడం జరిగిందనమాట. ఈ కేసులో తన ప్రమేయం లేదని, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై జూలై 1న ఉన్నత న్యాయస్థానం విచారణ జరుగుతుంది. అదే రోజున పోలీసులు ఫోరెన్సిక్స్ నివేదికను కూడాను కోర్టుకు సమర్పించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ మన కోర్టుకు అందించారు. పూర్తి సాంకేతిక ఆధారాలు సమర్పించేందుకు గడువు కోరగా కోర్టు అందుకు అంగీకరించింది. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి కూడా పకడ్బందీగా ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనానికి ఇప్పటికే పీటీఎఫ్ పరీక్షలు పూర్తి చేశారు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన దాదాపు 10 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఈ కేసులో జగన్తో పాటు కారు డ్రైవర్ రమణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని తదితరులను నిందితులుగా చేర్చారు. అయితే ప్రధాన నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డి విచారణకు సరిగా సహకరించడం లేదని సమాచారం. ప్రమాద సమయంలో కారు బోనెట్పై ఒక కార్యకర్త ఉండడంతో తనకి ఏమీ కనిపించలేదని, అసలు చక్రాల కింద వ్యక్తి పడిన విషయమే తనకు తెలియదని పోలీసులతో వాదిస్తున్నట్లు తెలిసింది. స్థానికులు అప్రమత్తం చేసిన తర్వాత కారును వెనక్కి తీసినట్లు వీడియోలో ఉన్న డ్రైవర్ తన వాదన మార్చుకోలేదని తెలుస్తోంది.